అమెరికా విశ్వవిద్యాలయాలపై విదేశీ విద్యార్థుల ఆసక్తి గణనీయంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా భారతీయుల సంఖ్యలో కనిపిస్తున్న భారీ క్షీణత అక్కడి విద్యారంగానికి పెద్ద సవాలుగా మారింది. 2025 ఆగస్టులో అమెరికాకు వచ్చిన మొత్తం అంతర్జాతీయ విద్యార్థులు 3,13,000 మాత్రమే. 2024లో ఇదే సమయంలో 3,87,000 మంది చేరుకున్నారు. అంటే ఒకే ఏడాదిలోనే దాదాపు 74,000 మంది తక్కువయ్యారు. ఇది గత 4 ఏళ్లలో ఆగస్టు నెలలో నమోదైన కనిష్ట సంఖ్య. దేశాల వారీగా చూస్తే చైనా నుంచి 86,647 మంది వచ్చారు. కానీ గత ఏడాదితో పోలిస్తే 12.4% తగ్గుదల నమోదైంది. ఇండియా నుంచి కేవలం 41,540 మంది మాత్రమే చేరుకున్నారు. ఇది 44.5% భారీ క్షీణత. దక్షిణ కొరియా నుంచి 16,412 మంది విద్యార్థులు చేరగా 10.9% తగ్గుదల ఉంది. వియత్నాం నుంచి 7,883, తైవాన్ నుంచి 7,844, బ్రెజిల్ నుంచి 8,082 మంది వచ్చారు. ఈ దేశాలన్నీ కూడా 6 నుంచి 17% మధ్యలో తగ్గుదల చూపించాయి. యూకే మాత్రం కొంచెం భిన్నంగా 7,501 మంది విద్యార్థులను పంపి 6.6% పెరుగుదల నమోదు చేసింది. మీరు డేటా గమనిస్తే భారత విద్యార్థుల గణాంకాలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. 2025 జనవరిలో భారతీయ విద్యార్థుల రాక 75,000గా ఉండగా 2024లో ఇదే సంఖ్య 77,900. ఇది కేవలం 3.7% తగ్గుదల. కానీ ఫిబ్రవరిలో 23.8%, మార్చిలో 5.1%, ఏప్రిల్లో 23.8%, మేలో 30.9%, జూన్లో 40.7% తగ్గింది. జూలైలో 46.4%, ఆగస్టులో 44.5% భారీ క్షీణత నమోదైంది. ఇటు 2019లో అమెరికాకు చేరిన విదేశీ విద్యార్థులు 4 లక్షలు దాటిన 2020లో కరోనా మహమ్మారి కారణంగా కేవలం 53,000కి పడిపోయారు. తర్వాతి సంవత్సరాలు మళ్లీ పెరిగినా 2025లో మళ్లీ తగ్గుదల మొదలైంది. వరుసగా 5 నెలలుగా పడిపోవడం అక్కడి విశ్వవిద్యాలయాలకు పెద్ద ఆర్థిక దెబ్బగా మారింది. అమెరికా విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థుల రాక అంటే కేవలం విద్యార్థుల సంఖ్య మాత్రమే కాదు, బిలియన్ల డాలర్ల ఆదాయానికి కూడా మూలం. ఫీజులు, హాస్టల్ ఖర్చులు, జీవన వ్యయం అన్నీ కలిపి వారు సంవత్సరానికి దాదాపు 10 బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారు. కాబట్టి ఆగస్టులో ఒక్కసారిగా 19% తగ్గుదల రావడం చిన్న విశ్వవిద్యాలయాలకు తీవ్ర సమస్య. ఎందుకంటే వారి ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా విదేశీ విద్యార్థులపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు అమెరికా కొత్త వలస విధానాలు, వీసా నిబంధనల్లో పెరుగుతున్న కఠినత, అలాగే వేసవి దరఖాస్తుల సమయంలో విద్యార్థులపై పడిన ఒత్తిడిగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ తీసుకొస్తున్న అమెరికా ఫస్ట్ విధానాలు అనేక అడ్డంకులను సృష్టించాయి. ఫలితంగా అనేక మంది భారతీయులు అమెరికా బదులుగా యూరప్ లేదా ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, అమెరికా ఈ క్షీణతను ఆపగలదా, లేక యూరప్, చైనా, ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు భారతీయ ప్రతిభను మరింతగా ఆకర్షించుకుంటాయా? ఏమో, అంతా ట్రంప్ గారి నిర్ణయాలపైన ఆధారపడి ఉంది. మరి లెట్స్ సీ. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.